ప్రభాస్ చూసినప్పుడు నాకు అలా అనిపించింది. ఓకే. యాక్చువల్లీ నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికి అతన్ని చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్ నేను అయ్యింటే బాగుండేది అనిపించింది. యాక్చువల్లీ నేను అయ్యానమాట. సో ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉంది కదా. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలకి మించి ఉండబోతుందా సినిమా, లేదంటే అంచనాలకి తగ్గట్టుగా లేదనిపించిందా? సో ఈ డైలాగ్ ప్రభాస్ కాకపోవచ్చు, పవన్ కళ్యాణ్దే కాదు, మన అల్లు అర్జున్ గారిదే. సో తగ్గేదే లేదు, ఎందుకంటే సింపుల్ గా నేను చెప్పలేను. సో చాలా మంది ఏమంటున్నారంటే కేజీఎఫ్ ని కాపీ పేస్ట్ చేసినట్టుంది ట్రైలర్ చూస్తే అని ఒక టాక్ నడుస్తుంది బయట, మీరేమంటారు దాన్ని? యాక్చువల్లీ నేను ఆ షూటింగ్కి వెళ్ళాను, దాంట్లో ఒక చిన్న రోల్ చేశాను. కాకపోతే నేను పెద్ద కనిపించకపోవచ్చు దాంట్లో. ఆ సెటప్ అదంతా మాత్రం నాకు కేజీఎఫ్ లాగే అనిపించింది. ఆ షూటింగ్ లొకేషన్ కానీ, అందులో ఉన్న విలన్స్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, సో అలాగే. సో కేజీఎఫ్ కి ఇంకా సలార్ కి కామన్ గా ఉండే పాయింట్స్ ఏంటి? కామన్గా ఉండే పాయింట్ అంటే అంటే డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ గారు కావచ్చు, ఫైట్స్. ఫస్ట్ ఆ డైరెక్టర్ అలా ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన తీసేటవన్నీ ఆల్మోస్ట్ మాకు అలాగే కనిపిస్తాయి. కానీ ఊహించిన విధంగా అయితే ఉంటుంది. సో అది మీరు చూసిన తర్వాత తెలుస్తుంది. ఇంకా సో బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ అవుతుంది అంటారా సలార్? అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను.